హాయ్ అండి, ఈ రైనీ సీజన్లో స్పైసీ గీ రోస్టెడ్ చికెన్ ట్రై చేస్తాం. ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయ వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ ఉడకబెట్టిన చికెన్ వేసుకోవాలండి. ఉడకబెట్టాలండి చికెన్. ఫస్ట్ మనము ఇలా ఉడకబెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకొని దీంట్లో పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్, పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అదేవిధంగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. రెస్టారెంట్ స్టైల్లో రావడానికి కొంచెం ఫుడ్ కలర్ వేస్తుంది, ఫుల్లీ ఆప్షనల్ అండి. లాస్ట్లో గరం మసాలా పొడి, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్లోనే సాల్ట్ వేయడం వల్ల మనకి చికెన్ అనేది హార్డ్ అయిపోతుంది, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. తర్వాత ఆచి చికెన్ మసాలాని స్ప్రింకిల్ చేస్తున్నానండి, దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో ఈ మసాలా అంతా బ్యాలెన్స్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకి ఇందులో చికెన్ వేస్తే చాలా బాగుంటుంది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.